వెల్కమ్ బ్యాక్ టు లింగేశ్వర స్టీల్ డిస్ట్రిబ్యూటర్స్ కిచెన్ టిప్స్ ఎపిసోడ్ 3. స్టవ్ని ఎలా వాడాలి ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. స్టవ్స్లో వచ్చేప్పటికి ఏంటంటే మీరు ఇప్పుడు కడాయిలో కర్రీ వండుతున్నారు. మీరు ఒకవేళ ఈ గెరిటె వాడేసి ఇట్లా వేడివేడి గెరిటె దీని మీద ఇలా పెట్టేస్తారు. అలా ఎప్పుడు పెట్టకూడదండి, దానివల్ల డ్యామేజ్ వస్తూ ఉంటుంది. సెకండ్, ఈ తడకా పాన్ వాడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పోపుల సెట్ కించి దానిలో వేసేసి గిన్నెలో వేసేసి దీన్ని ఇలా పెడతారు. ఎప్పుడు కూడా వేడి వస్తువులు ఏవి కూడా దీని మీద డైరెక్ట్గా ప్లేస్ చేయమాకండి. డైరెక్ట్గా ప్లేస్ చేస్తే డ్యామేజ్ వస్తాయి. థర్డ్ థింగ్, మీకు ఎప్పుడైనా లో ఫ్లేమ్ వస్తుంది అంటే కనుక ఈ బర్నర్స్ అన్నింటిని క్లీన్ చేసుకోండి. ఈ బర్నర్స్కి మీకు ప్రతి ఏ కంపెనీ అయినా ఇట్లా చిన్న నీడిల్ వేస్తారు. ఈ నీడిల్తో మీరు బర్నర్ ఒకసారి వారానికి ఒకసారి ఇట్లా నీట్గా ఈ బర్నర్స్లో ఉన్న డస్ట్ అంతా పోయిద్దండి. అప్పుడు మీకు ఫ్లేమ్ హైలో వస్తుంది, మళ్ళీ నార్మల్ ఫ్లేమ్ వచ్చేస్తుంది. మీకు ఇట్లా కుక్కర్ మీద నుంచి అయినా స్పిల్లేజ్ అయిపోయి దిమ్మే పడింది అనుకోండి, వదిలేయండి, ఒక 5 minutes వదిలేయండి, లెట్ ఇట్ డ్రై. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద లైట్గా సోప్ వాటర్ అప్లై చేసేయండి. 5 minutes తర్వాత డ్రై వస్తువు అంతా కూడా మెత్తబడిపోద్ది. అప్పుడు మీరు ఒక సాఫ్ట్ క్లాత్ స్పాంజ్తో మీరు క్లీన్ చేసుకుంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. స్టవ్ ఎప్పుడు కూడా ఈ గ్లాస్ టాప్స్ కానీ ఏ స్టవ్ అయినా కానీ వేడి మీద ఎప్పుడు క్లీన్ చేసుకోమాకండి. కొంచెం మీ వాడకం అయిపోయిన తర్వాత ఒక పావు గంట అయ్యాక మీరు అప్పుడు ఒక సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీ చెయ్యి కాలదు, ప్లస్ ఇక్కడ ఉన్న వస్తువు కూడా ఏమి డ్యామేజ్ అవ్వదు. ఈ ప్రెస్టేజ్ కానీ, ప్రీతి కానీ, పీజన్ కానీ, బటర్ఫ్లై కానీ ఇట్లాంటి మేజర్ బ్రాండ్స్ మీరు తీసుకుంటే ఈ గ్లాస్ అనేది వాళ్ళు టఫ్ అండ్ గ్లాస్ వాడతారు. ఈ టఫ్ అండ్ గ్లాస్ వల్ల ఏంటంటే మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ.